Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. శుభవేళ ఆదికాండం 13వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండం 13:8. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును మీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటే ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి. చాలు. ఇక్కడ రాయబడిన మాట 12వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. ఆగండి, అక్కడ అబ్రహాముని పలానా చోటికి వెళ్ళమని ఏం చెప్పలా, పలానా అడ్రస్ ఇచ్చేమి పంపిదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు రోడ్ మ్యాప్ కావాలి, గూగుల్ మ్యాప్ కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలి, పలానా చోటికి వెళ్ళమంటేనే అది ఎక్కడా అంటాం. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి చూడండి. నేను చూపించు దేశం పేరు చెప్పలా, ఊరి పేరు చెప్పలా. ఇప్పుడు నువ్వు చూపించే దేశం ఎక్కడయ్యా అని అబ్రహాముకి డౌట్ రాలేదంటారా? వచ్చే ఉంటది. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయి అంటాడు, సరే వెళ్తాను. అక్కడ కింద అంటాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. సరే, ఎక్కడికి వెళ్ళాలో ఆ దేశం పేరు చెప్తే కదా నేను వెళ్తాను. ఈరోజు అంశం బంధుత్వం. బంధుత్వం ఇంగ్లీష్ లో ఏమంటారు? రిలేషన్షిప్. ఇది మహా కొంప ముంచిద్ది. మంచిగా ఉంటే మంచిగా ఉంటది, కొంచెం తేడా వస్తే తేడా వచ్చినట్టే ఉంటుంది. అబ్రహాముతో శరీర సంబంధమైన శరీర బంధుత్వము దేవుడు అంటాడు కదా, దాన్ని విడిచిపెట్టి ఆత్మీయ బంధుత్వము లోపలికి నువ్వు రావాలి. ఆత్మీయ బంధుత్వాన్ని కలిగిన వాడై ఉండాలి. శరీర సంబంధమైన శరీర బంధుత్వాన్ని, మరి ఆత్మీయ సంబంధమైన ఆత్మీయ బంధుత్వం కూడా ఉంది. మీరు అక్కడ చూసుకుంటే లోతుకు అబ్రహాముకు మధ్య యేసయ్య ఎక్కడ కూడా శరీర సంబంధమైన శరీర బంధాన్ని బంధుత్వాన్ని దూరం చేసుకోమని చెప్పలేదు, చెప్పాడా? అదే ఇందాక చెప్పిన దాంతో మంచి ఉంది. ఎక్కడ ప్రభు దాన్ని దూరం చేసుకోమని చెప్పలా. యేసయ్య తన శరీర బంధాన్ని నెరవేర్చాడు. తన తల్లిని పిలిచి అంటాడు కదా సిలువలో, ఇతడే నీ కుమారుడు యోహాన్, ఈమెయే నీ తల్లి. తల్లికి బిడ్డ అవసరం ఉంది, బిడ్డకి తల్లి అవసరం ఉంది. ఆ బంధాన్ని కలిపే వెళ్ళాడు. బంధాన్ని ఎక్కడ దేవుడు దూరపరచడు. యేసయ్య సేవా జీవితంలో సేవకులకు నా పరిచర్య నిమిత్తం మిమ్మును మీ బంధువులు, తల్లిదండ్రులను, భార్య బిడ్డలను ద్వేషించమని చెప్పాడు, కానీ విడిచిపెట్టమని ఎక్కడా చెప్పాల. నా సేవ నిమిత్తం వాళ్ళని ద్వేషించు, కానీ విడిచి పెట్టవద్దని చెప్పాడు.
అందుకే ద్వేషించడం వేరు, విడిచిపెట్టడం వేరు. నా సేవ వచ్చింది, నా సేవ నిమిత్తం నువ్వు వచ్చినప్పుడు వారిని కొంచెం దూరంగా ఉండమన్నాడు, కానీ పూర్తిగా విడిచిపెట్టామని నేను చెప్పలా. ఇప్పుడు ఈరోజు చర్చికి పోవాలా, ఈ రోజే మన బంధువుల పెళ్లికి పోవాలా, దేన్ని ఎంచుకుంటారు మీరు? నిజాలు మాట్లాడుకుంటాం. దేన్ని ఎంచుకుంటాం? బంధువుల పెళ్లికి వెళ్తాం. దేవుడు చెప్పింది అదే, నా పరిచర్య నిమిత్తము నీ బంధువులను ద్వేషించమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ద్వేషించి దానికి పోతాం. విడిచిపెట్టమని నేను చెప్పలేదు కదా. దేవుని రాజ్యములో చేరటానికి నీ శరీరములోని అవయవములు అభ్యంతర పెడితే వాటిని పెరికి వేయమన్నాడు. ఇప్పుడు దేవుని పనికి ఏది అడ్డం వచ్చినా సరే వాటిని తొలగించుకో. దేవుని రాజ్యములో పరలోకములో చేరుటకు, పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా నీ కళ్ళు నీ చేత పాపం చేయించిందా, దాన్ని పీకివేయి. నీ చేతులు నీ చేత పాపం చేయించిందా, దాన్ని నరికేయి. ఏది నీకు అడ్డంకంగా ఉన్నా, ఏది నిన్ను అడ్డపరిచినా, ఏది నీకు దేవునికి దూరం చేసినా దాని నుండి దూరంగా వెళ్ళు. అది చీకటి సంబంధం. చాలాసార్లు బంధుత్వం, బంధము, ఈ ప్రేమ ఆప్యాయతల మధ్యలో దేవుని దూరం పెడతాం. వాక్యం సెలవిస్తుంది కదా, ఏది నిన్ను అభ్యంతర పెడితే దాన్ని నీ నుండి తొలగించుకోమంటున్నాడు. వీళ్ళరా అబ్రహాము జీవితాన్ని మనం పరిశోధిస్తే, అబ్రహాము దేవుడు చెప్పిన మాటలు లోబడిపోయాడు. నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు. అబ్రహాము తండ్రిని విడిచాడు, తల్లిని విడిచాడు, పుట్టిన గడ్డను విడిచిపెట్టాడు. ఇప్పుడు అబ్రహాముకి ఆ ఊర్లో స్నేహితులు లేరంటారా? ఉండే ఉంటారు కదా. చిన్నప్పటి నుండి పెరిగిన ప్రాంతం ఎలా వదిలిపెట్టాలనిపిస్తుంది? మనం వదిలిపెడదామా? బంధువులు చిన్నప్పటి నుండి ఆ వాతావరణం పెరిగిన వ్యక్తి ఒక్కసారిగా దేవుడు పిలిచాడని దాన్ని అంతటిని వదిలిపెట్టి రమ్మంటే అబ్రహాము అన్ని వదిలిపెట్టేశాడు. దేనికోసం? దేవుని కోసం. అక్కడ నచ్చాడు దేవునికి. మనం ఏం చేస్తాం? విడిచిపెట్ట. నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడే నిన్ను గొప్ప చేస్తాను, అక్కడ నేను ఘనపరుస్తాను, అక్కడ నేను ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను. వెంటనే లోపడ్డాడు. ఓకే, గ్రాంటెడ్, వెళ్ళిపోతాను. ఓకే, బయలుదేరాడు. వెళ్తున్నాడు. ప్రభువా ఇక్కడ ఆగమంటావా? లేదు, బయలుదేరు. ఇంకొంచెం దూరం వెళ్ళి ఇక్కడ ఆగమంటావా? లేదు, ఇంకొంచెం దూరం వెళ్ళి ఇక్కడ ఆగమంటావా? నేను చెప్పేంత వరకు ఆగమన్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఇక్కడ ఆగనా, అక్కడ ఆగనా అని అడిగిన వ్యక్తి ఇక పద్దాలు ఆయన ఏమడుగుదా? ఒకవేళ ఆ దేశంలో ఆయన వస్తే ఆయన ఆగమంటాడని ఒక్కసారి మనసుని కఠినపరుచుకున్నాడు. హృదయంలో అనుకొని పోతూనే ఉన్నాడు. వెళ్ళాల్సిన దేశాన్ని కూడా దాటేసి వెళ్ళిపోయేసరికి దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడు. తన భార్యను ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఇష్టపడేటట్టు వెంటనే బుద్ధి కలిగిన వాడే ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా ఈ సమస్య నుండి తొలగించు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వచ్చిన దారినే కొంచెం వెనక్కి వెళ్ళు. నువ్వు దాటేసి వచ్చావు, అక్కడికి వెళ్ళు.
కనాను పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళి. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందటానికి ప్రయత్నించే కొలది ప్రభువుని అడగటం మానేసి ముందుకు వెళ్ళిపోతాం. ఆశీర్వాదం వెనకుంటది, మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను చెప్పేంత వరకు నన్ను అడుగు, నేను కదా దీవించేది. ఎక్కడ ఆగాలో చెప్తాను కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్ లేకపోతే కరెక్ట్ అడ్రస్ ఏం చెప్తారు? మిమ్మల్ని కావాలనుకుంటున్నాను అంటారు. వెంటనే ఏమంటారు? మీ లొకేషన్. ఇంత టెక్నాలజీ ఉన్నా ఆ లొకేషన్ మళ్ళీ మోసం చేస్తుంది. ఇంత టెక్నాలజీ ఉన్నా అక్కడే వచ్చి ఇక్కడున్నాను అక్కడున్నానని చెప్తాం. మరి ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, సరైన వసతులు లేకపోయి అబ్రహాం ఏం చేశాడు? దాటిపోయి వెళ్ళాడంటే అబ్రహాం తప్ప. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా లొకేషన్ కరెక్ట్ గానే పెట్టారు. పలానా గుడి దగ్గర ఉన్నాను, లేదా పలానా స్కూల్ దగ్గర ఉన్నాను, పలానా దారి దగ్గర ఉన్నాను, అక్కడ ఉన్నాను అని చెప్తారు. మళ్ళీ 100 సార్లు ఫోన్ చేస్తాం. ఇంటికి చేరేంత వరకు కరెక్ట్ గా లొకేషన్ కి మనిషిని చూసేంత వరకు ఆ లొకేషన్ మ్యాప్ ను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడికైనా వెళ్ళటానికి మనం అంతలాగా ఆలోచించి అంతలాగా వెతికితే మరి అబ్రహాము చూడండి, ఓ లొకేషన్ లేదు, ఓ టెక్నాలజీ లేదు, ఓ జ్ఞానం లేదు, సరైన వసతులు లేవు. బయలుదేరాడు, పోతూనే ఉన్నాడు. ఎక్కడ దాకా అంటే నేను చెప్తా, అప్పటి వరకు నువ్వు. ఇప్పుడు అదే పరిస్థితి నీకు కానీ దేవుడిస్తే ఊరి పేరు చెప్పలా, వాడ పేరు కూడా చెప్పలా. యాడికి పోమంటావు అంటామా? ఎక్కడికి పోమంటావు? ఎక్కడికి పోవాలి? పలానా చోటుకి వెళ్ళరారా అంటే ఎక్కడికి అడ్రస్ కావాలిగా అంట. కానీ అబ్రహాం చూడండి, తల దించినట్టుగానే దేవుడు చూపించు ప్రాంతానికి వెళ్తాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళే క్రమంలో బంధువర్గాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టుకొని దేవుడు చూపించు దాని కొరకు ప్రయాణం అయ్యాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 9 3 వర్డ్స్, 3వ వాక్యం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. శరీరమును మొదట్లో ఏమంటాడు? శరీరమును అనుసరింపగా. దేన్ని అనుసరించాలి? ఇప్పుడు దేని అనుసరిస్తున్నాం? ఇప్పుడు ఆలోచన చేయండి ఒకసారి. శరీర ఆలోచనలు, శరీర క్రియలు, శరీర ఆ యొక్క కోరికలు, శరీర సంబంధమైన వాటిని అనుసరించక ఆత్మ ఏం చెప్తుందో దానికి లోబడం అంటున్నాడు. మనం దానికి వ్యతిరేకం. అది మేము చేయం. మేము చేయాల్సింది మాకు ఎన్ని ఉపదేశాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా మేం చేయాల్సింది మేమే చేస్తాం. అదే రోమా 16:21 చూడండి. నా జత పనివాడకు తిమోతి, నా బంధువులకు లుకియా. చదవండి.
యాసోను సోసిపత్రు అను వారును మీకు వందనాలు చెప్తున్నాను. ఈ పత్రిక రాసిన తెత్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. ఇప్పుడు తిమోతి ఏమవుతాడు? పౌలుకి అక్కడ చెప్పాడు కదా, నా చెత్త పని వాడదు తిమోతి. ఇప్పుడు బంధువు ఎవడు? లూకియా, యాసోను. తన బంధువుల రక్షణ కొరకు పౌలు ప్రయాసపడ్డాడు. చూడండి, అక్కడ బంధుత్వం ఉండాలి గాని బంధుత్వములో ఏ ఉండకూడదు కూడా చెప్పాడు. ఇక్కడ కీర్తన 38:11 బంధుత్వములో ఉండాలి కానీ బంధుత్వములో ఏముండకూడదు? 11 నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణం తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు. చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చూసి దూరం అయ్యారంట? ఏం చూసి దూరం అయ్యారు? ప్రస్తుత పరిస్థితిని చూసి దూరం అవుతారు వాళ్ళు. యోబు అదే అంటాడు 19:14 ఇది శరీర సంబంధమైన బంధం. యోబు గ్రంథం 19:14 యెహోవా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును. 42:1 చదవండి. యోబు గ్రంథం 42:1 నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యోబు అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదని నేను తెలుసుకున్నాను. కారణం ఏంటంటే నీవు నన్ను శరీర సంబంధమైన బంధుత్వంలోకి పిలవలేదు. ఆధ్యాత్మిక కోణంలో ఆత్మ సంబంధమైన బంధుత్వంలోకి పిలిచావు. ఆ మాటను ప్రచురిస్తేనే కింద అంటాడు కదా, ఆదికాండం 12:1 నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి. అదే ఆశీర్వాదం. సాధారణంగా వరసకి లోతు అబ్రహాముకు కొడుకు అవుతాడు, కానీ బైబిల్లో అక్కడక్కడ తమ్ముడు అని రాయబడింది. ఈ బంధుత్వాన్ని ఇస్సాకు యాకోబు తెంచుకోలేదండి. మీరు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని కానీ ఒక్కసారి తీస్తే, శామ్యూయేలు 2వ గ్రంథం 5:1 ఇశ్రాయేలీయులు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక నండిన వారము రక్త సంబంధులు. ఎవరంట ఇప్పుడు? ఎముక నండిన వారము రక్త సంబంధులు. ఎవరంట వాళ్ళు? రక్త సంబంధికులు అంట. 19 అదే 2వ సమూయేలు 19:13 చూడండి.
ఆమాస యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముకనంటిన బంధువుడవును. ఎవరంట? ఎముకను అంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా. యోవాబునకు బదులు నేను సైన్యాధిపతిగా నేను ఖాయంపరిచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను. ఒకటి రక్త సంబంధం, రక్త బంధం. 2 ఎముక బంధం. మూడవది మాంసపు బంధం. ఈ 3 ఉంటేనే అదే బంధుత్వం. ఒకటి రక్తము, 2 ఎముక, 3 మాంసం. ఈ 2 మన ప్రభువులో ఉన్నాయి. నీ కొరకు రక్తం గార్చాడు, నీ కొరకు బలి అయిపోయాడు, నీ కొరకు శిథిలం అయిపోయాడు. సాధువులే ఆయన శరీరం దున్నబడింది. చూడండి, పై 3 శరీర సంబంధమైన బంధుత్వం. అందుకే యేసయ్య కూడా వాటి కొరకే రక్తం గార్చాడు. 3 శరీర సంబంధమైనవే. వీళ్ళరా యేసయ్యకు మనకు బంధుత్వం ఉంది. గలతీ పత్రిక 5:24లో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాస్తాడు, ఆయనకు మనకు మధ్య బంధుత్వం ఉంది. గలతీ 5:24. ఇట్టి వాటికి విరోధమైన గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. ఇప్పుడు ఎవరు వీళ్ళెవరు? క్రీస్తు యేసు యొక్క సంబంధులు. శరీర ఇచ్చలకు సిలువ వేసిన వారే దానికి సంబంధించిన వ్యక్తి. శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు, శరీర ఇచ్చలకు సిలువ వేసి దురాశతో సిలువ వేసేవాడే యేసయ్య మెచ్చే దేవుని బిడ్డలు. 25 చూడండి, అదే అక్కడే. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమా. దేన్ని బట్టి ఇప్పుడు మీరు జీవిస్తున్నారు? దేన్ని బట్టి జీవిస్తున్నారు? ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా. ఆత్మను బట్టి జీవిస్తున్నావా, లేదా ఆత్మను అనుసరించి క్రమంగా నడుస్తున్నావా? దేన్ని బట్టి? ఉందా క్రీస్తు ఆత్మ నీలో? 100 సార్లు పిలిస్తే గాని రాము మందిరానికి. ఆ రోజు అబ్రహాము చూడండి, ఒకటే మాట, నీ తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని అన్ని వదిలిపెట్టిపో, నేను చూపించు ప్రాంతానికి, దేశానికి రా అనగాని ఒక లొకేషన్ లేదు, ఓ మార్గం తెలియదు, ఏ దేశానికి పోవాలో ఆ దేశం పేరు తెలీదు, ఏమి తెలీదు. లోబడిపోయి రాలేదా? మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? బైబిల్ పరంగా ఎముక అంటే సంఘానికి సాదృశ్యం. ఎముక అంటే సంఘం. సంఘములో రక్త మాంసము ఎముకై ఉన్నది. రక్త మాంసము ఎముక ఉంటది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు. చూడండి, కొరింథియన్స్ 1 కొరింథీ 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తానప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయండి. దేన్ని జ్ఞాపకం చేసుకోవడానికి?
ఇప్పుడు ఆయన రక్తం దాంట్లో లేదా? ఆయన మాంసం లేదా? ఏమన్నాడు? ఇది నా రక్తము, ఇది నా శరీరము, మాంసము. ఎట్లా పొందుతున్నాం ఇప్పుడు? ఆ రక్తాన్ని ఎట్లా తాగుతున్నాం? ఎట్లా తింటున్నాము? వివేచన ఉండదు చాలా మందికి. ఏదో అందరు తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకుంటున్నాం. వివేచన ఉండదు. వారం అంతా బూతులు మాట్లాడతాం, ఆదివారం వచ్చి బల్లాలు చేతులు వేస్తాం. అసలు బల్లారాధన అంటే ఏంటి? బల్లారాధన అంటే ఏంటి? ఇంకా అమ్మగారు, బల్లారాధన అంటే ఆయన చేసిన త్యాగాన్ని యాగాన్ని జ్ఞాపకం చేసుకుని చెల్లించుకొని ఇంకా శరీరానికి రక్తానికి సాధిస్తుంది. ఇంకా బల్ల దేనికోసం? బల్ల దగ్గరికి పాత నిబంధనలో వాళ్ళు బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేశారు? పాపాన్ని కడుక్కున్నారు. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపం కడుక్కోవాలి. అదే బల్లారాధన. యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కోవాలి. ఈ వారం అంతా తెలియదు, తప్పు చేశానేమో ప్రభువా, కల్వరి రక్తము చేత నన్ను శుద్ధి చేయి. విమోచన క్రయధనముగా నీవు విరిచిన ఆ శరీరమును ఒక్కసారిగా నేను భుజించుటకు అధికారం ఇవ్వమని నీవు దాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఈరోజు రెడీ అయి వచ్చాంగా, మరకంటితే ఏమైంది? మరక పోవాలంటే రోజును వారి ట్యూబ్లెట్ సబ్బు వాడండి. ఏం చేయాలి? ఇప్పుడు దీనికి పట్టిన మరక పోవాలంటే సబ్బు వాడావు కదా, మరి ఆత్మకు పట్టిన మరక పోవాలంటే యేసు రక్తమే. దానికోసమే మల్లాలో చేతులు వేయాలి. ఆ మల్లాలో నీవు నీ పాపాన్ని కడుక్కోవాలి. వారమంతా మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా దేవునికి ఆయాసకరమైన పని చేస్తాం. ఆ దేవుని సన్నిధిలో వచ్చి కడుక్కోవాలి. నన్ను శుద్ధి చేయి. ఇక్కడ కడుక్కుంటేనే అక్కడ పరలోకం. చాలా మంది సింప్లిసిటీగా వస్తారు బల్లారాధన రోజు కూడా. దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. దానికి చూడండి. ఇప్పుడు మీరు కాలేజీకి పోయారుగా, కాలేజీకి పోయినప్పుడు సివిల్ డ్రెస్సేనా? ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్. యూనిఫామ్ ఉందా? యూనిఫామ్ ఉంది కదా. మరి చిన్నప్పటి నుండి యూనిఫామ్ ఉంది. ఇప్పుడు మందిరానికి రావడానికి యూనిఫామ్ లేదా? లోక సంబంధమైన వ్యక్తులుగా పిలువబడే ఒక సంస్థ వాడే వీళ్ళు మా ఊళ్ళు అంటానికి యూనిఫామ్ పెట్టాడు కదా. ఇప్పుడు నేను ఉంది వస్త్రముల గురించి చెప్పేటప్పుడు చెబుతా దాని గురించి. ఇప్పుడు మనకు డ్రెస్ కోడ్ ఉంది. యేసు ప్రభు డ్రెస్ కోడ్ ఉంది. ఏం వేశాడు? అంతే గారు ఏం వేశారు? మనకు డ్రెస్ కోడ్ ఉంది. ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. అది ఫాలో అవ్వాలి. ఈ తెల్లటి వస్త్రములు ధరించిన వీరములు క్వశ్చన్ మార్క్ వేస్తాడు ప్రకటన గ్రంథం ముందు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారే కదా మీరు అంటే ఇప్పుడు డ్రెస్ కోడ్ ఉందా? ఉండాలి. మరి పాటిస్తున్నాం లేదా? డ్రెస్ కోడ్ ఉండాలి. బల్లాలు చేతులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇది పెంతుకోస్తు. అసలు నో అబ్జెక్షన్. డ్రెస్ కోడ్ లేకపోతే బల్లానే ఇవ్వరు. కొన్ని చోట్ల 6 నెలల దాకా ఇవ్వరు. ఇక్కడ అడ్డే అంటాడు, ఇది రక్త మాంసంలో పాలిన వాడై ఆయన సాధువులే దున్నబడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వాక్యం.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను, ఎవరి నుండి తీసిన ఎముక? ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని. ఇప్పుడు రక్తం అయిపోయింది, మాంసము అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏంటి? స్త్రీ అని ఎముక. ఎవరి నుండి తీశాడు? దేవుడు సృష్టించిన తర్వాతేగా. ఇప్పుడు ఎముక కూడా ఆత్మ సంబంధమైనది. తీసి స్త్రీగా నిర్మించి ఆమెను తీసుకొచ్చి, ఈమెవరు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి వచ్చింది కనుక నారి అనబడింది. ఇప్పుడు రక్తమైంది, మాంసం. ఎముక దేనికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యం. రక్తము పాపాలు కడుక్కోవడానికి, మాంసము ఆయన శరీరం రొట్టెకు సాదృశ్యం. ఇప్పుడు ఎముక సంఘానికి సాదృశ్యం. నీవు ఒక ఎముకలో నుండి ఎముక తీసి ఆమెను నిర్మించినప్పుడు ఆమె ఏ విధంగా అయితే కట్టబడిందో, నీవు సంఘంలో కట్టబడినప్పుడే దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెన్నిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు చదువుతుంటే 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఆమె అత్త అయిన నయోమి, ఆ కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవరిని పనికెత్తలే వద్దో నీవు ఉండేవో ఆ బోయజు మనకు బంధువుడు. ఎవడంట? ఎవడు? బంధువేనా? క్రీస్తుతో బంధుత్వం ఉండాలి. ఇప్పుడు రూతు సంఘానికి సాదృశ్యం అయితే బోయాజు క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతేమో సంఘానికి సాదృశ్యం. అందుకే చెప్తుంది, నీవు ఎవరి పనికత్తల దగ్గర అయితే ఏం చేసావు అక్కడ? ఉన్నావు. ఆ బోయాజు. ఇప్పుడు నువ్వు ఎవరి పనికత్తల దగ్గర ఉన్నావు? పనికత్తలు ఏ సేవకుని దగ్గర, ఏ సేవకురాల దగ్గర పెంచబడ్డావో ఆ పనికత్తలకు యజమాని దేవుడు. ఈ సంఘములకు బంధువుడు, సంఘానికి యజమానుడు. హల్లెలూయా. ఇప్పుడు రూతు దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు బోయాజు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. పనికెత్తెలు దైవ సేవకుడికి సాదృశ్యం. క్రీస్తుతో బంధుత్వం ఉండాలి. రోమా 8:35 తీయండి. రోమిలకు రాసిన పత్రిక 8:35. చాలా మందికి లోక సంబంధమైన బంధాలు కావాలి, కానీ దైవ సంబంధమైన బంధం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, ఉపద్రవములైనను ఇది సంఘముతో నీకుండాల్సిన బంధం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘంలోనే ఉండాలి. కానీ అంటున్నారు ఈ రోజుల్లో కొంచెం పాదిరేదనంటే చాలు, కొంచెం పట్టించుకోకపోతే చాలు, రోజుకో చర్చి, గంటకో పాస్టర్.
రేపు ప్రభు అడుగుతాడు, ఏ మందలో పెంచబడ్డావు, ఎవడు నీ కాపరి? గొర్రెలు ఓ దొడ్డిలో ఉంటాయి కదా, ఆ దొడ్డికి యజమాని ఉంటాడు కదా. ఇప్పుడు ఆ గొర్రెలు తీసుకెళ్లాలంటే ఎవరిని అడగాలండి? అమ్మగారు ఎవరిని అడగాలి? కాపరిని అడగాలి. గాడిదలు తీసుకెళ్లేటప్పుడు కూడా శిష్యులతో అంటారు కదా, మీరు అక్కడికి వెళ్ళి ఆ గాడిద కట్లు విప్పుతూ ఉండగా ఆ గాడిద యొక్క కాపరి వస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అన్నప్పుడు ఇది క్రీస్తులకు కావాల్సింది, ఆయన తీసుకురామన్నాడని చెప్పండి. ఆయన అక్కడితో మెలకుండా. ఇప్పుడు గొర్రెలు తీసుకెళ్లాలంటే కాపరిని అడగాల లేదా? ఇప్పుడు నువ్వు ఏ గొర్రె ఏ మందకి చెందిన వాడివి? ఏ దొడ్డిలో ఉండవలసిన వాడివి? ఏ దొడ్డిలో ఉండాల్సిన దానివు? ఒక్కసారి ఆలోచన చేయి. ఏ మంద కాపరి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి? ఎవడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి? వీళ్ళు పద్ధతి పరంగా వీళ్ళు చక్కగా ప్రార్థనా పరులని ఏ కాపరి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి? నీకంటూ కాపరి ఉన్నాడా? నీకంటూ మంద ఉందా? గాయమైతే ఆ గాయమును మాన్పుటకు కాపరి ఉన్నాడా? రోగం వస్తే ఆ రోగానికి తగిన మెడిసిన్ ఇవ్వడానికి కాపరి ఉన్నాడా? ఏ మందలో పెంచబడ్డావు? ఏ బంధుత్వంలో ఉన్నావు? ఒకటి, క్రీస్తుతో బంధుత్వం కలిగి ఉండాలి. రెండు, సంఘంతో బంధుత్వం ఉండాలి. మూడవది, దైవజనుడితో బంధుత్వం కలిగి ఉండాలి. చాలా మందికి సేవకుడితో పని అవసరం లేదు. ఆపదొస్తే సేవకుడు కావాలి. ఆపద లేకపోతే అదే ఇందా చెప్పా కదా, ఆపదొస్తే రేపు ప్రభు అడుగుతాడు, ఏ మందలోని వాడివిరా? నీ తల మీద ఏ ముద్ర కనబడట్లేదు నాకు, ఏ మందకు చెందిన వాడివి? ఇప్పుడు మంద కాపరి గొర్రెలకు ఏమేస్తాడు? ఈ గొర్రెలన్నీ నాయని ఓ 10 మంది కలిసి మేపారు అనుకో, ఒకళ్ళ గొర్రెలు ఒకళ్ళు కలిసిపోతే కనుక ఏమేస్తాడు? ఏదో ముద్ర వేస్తాడు, రంగేస్తాడు గుర్తుకి. ఇప్పుడు నువ్వు ఏ మందకి చెందిన వాడివి, ఏ సంఘానికి చెందిన దాన్ని? రేపు ప్రభు లెక్కడగే అవకాశం ఉంది. సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు అన్నాడు. చూడండి, కొర్నేలి కొరకు కనిపెట్టుకొని ఉండేవారు ఆయన యొక్క పనివాడంట. కనిపెట్టుకొని ఉన్నారు. చూస్తే నెహెమ్యా గ్రంథం 13:4లో ఎల్యాషీబు అనే వ్యక్తి ఉంటాడు. తీయమాకండి, టైం అయింది. ఇతను యాజకుడు, సేవకుడు. ఇతను సంఘముతో ఒక బంధుత్వాన్ని కలిగి ఉంటాడు. కానీ అక్కడ రాయబడుతుంది, ఇతడు సంఘముతో బంధుత్వము లేనివాడై దేవుని దృష్టికి కోపమును రేపువాడుగా ఉంటాడు. అక్కడ ఒక యాజకుడే, సేవకుడే, కానీ సంఘముతో మాత్రం బంధుత్వం కలిగి ఉండడు. ఇతను సంఘానికి శత్రువు అయిన టోబియాతో బంధాన్ని కలుపుకుంటాడు. ఈనాడు చాలా మంది అనొచ్చు అనకూడదు కానీ లోకమైన సాతానుగాడితో బంధం ఉంటది, కానీ దేవుని బిడ్డలతో పరిచయాలు, బంధాలు ఉండవు. ఇద్దరు కలిసినప్పుడు వందనాలు కూడా మా చర్చలు అన్నా యాడున్నాయి ఇప్పుడయ్యి, రాను వాళ్ళెవరు మా తెలియదు అన్నట్టుగా మారిపోయారు. ఇప్పుడు నీ బంధువు ఎవరు? ఇప్పుడు నయోమి దగ్గర బంధువు ఎవరు? బోయాజు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువుకు సాదృశ్యం. ఇప్పుడు నీవు ఏ పనికెత్తెల దగ్గర అయితే పని చేస్తూ ఉన్నావో, కూర్చున్నావో, ఆ పనికెత్తెల యొక్క యజమానుడు మనకు బంధువు. ఇప్పుడు రూతు సంఘానికి సాదృశ్యం, పనికెత్తెలు యాజకుడికి సాదృశ్యం, బోయాజు దేవునికి సాదృశ్యం. నువ్వు ఎక్కడ పెంచబడతావో రేపు ఆ పెంచబడిన స్థలమే దేవునికి సాక్ష్యం ఇస్తుంది.
ఒక్కొక్కడు 4-5 సంఘాలకు వెళ్తున్నారుగా. 40 సంఘాలకు వెళ్ళినా బాప్తిసం తీసుకోకముందు ఒక చోట, తీసుకున్నాక ఒక చోట, ఎదిగిన తర్వాత ఇంకొక చోట అట్లా స్థలాలకు వెళ్తున్నారు. ఆ ప్రసంగం రేపు చెప్తాను. ఓకే, వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు తండ్రి ఒక్కడే కదా. శరీరానుసారమైన తండ్రులు ఎంతమంది, భర్త ఎంతమంది కావాలని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ రక్షణ పొందావు, ఎక్కడ పెంచబడుతున్నావు, ఎవరి సంరక్షణలో ఉన్నావు, ఎవరు నీ పాలన చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి అనేవాడు ఎవడు అంటే బాధ్యతను స్వీకరించి బాధ్యతయుతమైన స్థాయిలో నిన్ను నడిపించి నువ్వు త్రొట్టిల్లినప్పుడు చెయ్యి పట్టుకుని లేపేవాడే తండ్రి. నా తండ్రి నా బిడ్డలు పాడవాలని ఏ తండ్రి కోరుకు? అర్థమవుతుందా? స్థానిక సంఘం అనేది మనకు హల్లెలూయా. ఆ మార్గాలే మనం ప్రయాణం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఒకరిచ్చండి. పరిశుద్ధ బల్లారాధనకి సమయం ఉంటుంది. ప్రేమగల తండ్రి, గరుడకు దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. చల్లని పూట ఇదిగో ప్రథమంగా ఉదయమునే ఈ మాటలు ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము, మట్టి పాత్రలము మమ్మల్ని ఈ లోకానికి పరిచయం చేశారు. ఇది మీ ప్రేమ. కానీ మేము మీకు ఆయాసకరమైన పనులు చేసి మీ చిత్తమునకు, మీ సన్నిధి కాంతికి దూరం అయిపోతుంది. మాలో ఉన్న ఆ యొక్క లోపమును తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో నిజమైన బంధువు ఒకడు ఉన్నాడు. అతడు అయా రక్తము కాచి తండ్రి శరీరం సాధువలే దున్నబడి తండ్రి ఎముక వంటి సంఘమందు చేర్చిన క్రీస్తుతో మేము బంధాన్ని కలిగి ఉండునట్లు ప్రతి బిడ్డ కట్టి ఆత్మను దయచేయండి. మాకు బంధువుడు ఉన్నాడు. ఆ బంధువుడు మేము ఆరాధించే ప్రభు అని మీ బిడ్డలు చెప్పుకున్నట్లు సార్వత్రిక సంఘానికి అయా ఇదిగో అర్థవంతముగా తండ్రి ఇదిగో మీ జ్ఞానమును దయచేసి పరిశుద్ధపరచండి. విన్న వాక్యం వారి హృదయం ముందు చేర్చి అయా ఇదిగో అయా మంద క్షేమాభివృద్ధి చెందాలంటే తండ్రి మందకు సమృద్ధి అయిన భోజనం కావాలని లేఖనాలు సెలవిస్తుంది. అటు మార్గపు కోణాల్లో మీ బిడ్డలను నడిపించి దీవించండి. పరిశుద్ధ అయా మీ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగబోచున్న మీ బిడ్డల మీద మీ ఆత్మ నుంచి దీవించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం ఇప్పుడు ఎలా సంఘానికి సకల గుడి పరిశుద్ధులకు ప్రభు ఆత్మ కూడా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.